రైట్, ఇప్పటివరకు మనము ఏపీ గురించి మాట్లాడాం సార్. అండ్ కమింగ్ టు ద తెలంగాణ, అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు అని చెప్పేసి, అంటే యంగ్ జనరేషన్ పాలిటిక్స్లోకి రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు తీసుకొస్తుంది. ఎందుకంటే వీళ్ళ మాటల తీరు, తెలంగాణ సాంప్రదాయం అని చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడడం, మా భాష ఇంతే ఉంటుంది అని చెప్పేసి తెలంగాణ సంస్కృతిని మధ్యలో పెట్టి వీళ్ళు ఏది పడుతుంది మాట్లాడడం, లాగుల తొండల్ని సొర్రగొడతా అని చెప్పేసి మాట్లాడడం, ఇట్లాంటివన్నీ ఎలా చూడాలంటారు సార్? సిరి గారు, చాలా క్లిష్టమైన సమస్య. ఐ టెల్ యూ వై. నేను చెప్పా కదా, రాష్ట్ర విభజన అప్పుడు ఈ దిగజారిన పదజాలం, యాక్చువల్ రేవంత్ రెడ్డి గారు చాలా శుభ్రంగా మాట్లాడతారు. ఈ యాక్చువల్ ఈజ్ అ వెరీ గుడ్. ఇప్పుడు యూ లుక్ ఎట్ రేవంత్ రెడ్డి, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడిని కనుక మీరు చూస్తే, ఈరోజు రేవంత్ రెడ్డిని చూస్తే అసలు ఎక్కడ పోలికలేదు. చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు ఆయన. నా నేను ఎందుకు క్లిష్టం, నాకు సమాధానం లేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టు. కేసీఆర్ గారు రాష్ట్ర విభజన ఉద్యమంలో ఈ పరుష పదజాలం మొదలైంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, బూతులు మాట్లాడటం, అంటే నేను చెప్పలేను. నేను యాక్చువల్ ఒక వీడియో చేసి ఆయన క్లిప్లన్నీ కూర్చాను ఒక దగ్గర. సో అక్కడ మొదలైంది. బట్ మై క్వశ్చన్ ఈజ్, ఒక కేసీఆర్ లాంటి నాయకుడు, కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు పోటాపోటీ సమఉజ్జీలు అనుకోవచ్చు. సమఉజ్జీలు. అంటే కేసీఆర్ గారు కొంచెం ఇంకా పెద్ద నాయకుడు, తెలంగాణ ఉద్యమం నడిపించిన నాయకుడు కాబట్టి ఆఫ్ కోర్స్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ వాట్ ఈజ్ బిగ్గర్. అంటే కేసీఆర్ ఈజ్ ఎ వెరీ టాల్ లీడర్. బట్ అసలు భాష చాలా అసభ్యమైన భాష. ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండే నాయకుడు, ఒక గౌరవనీయ నాయకుడు మాట్లాడాల్సిన భాష కాదు. ఆ సంస్కృతి, ఆ ఉద్యమం ద్వారా నాయకుడిని చూసే కదా అందరూ నేర్చుకునేది. అండ్ ఆ దిగజారుడుతనం బాగా సింకిన్ అయింది. మనకు అంతకుముందు లేదు ఇది. దిస్ హ్యాస్ స్టార్టెడ్ విత్ కేసీఆర్. బిఫోర్ కేసీఆర్ ఇటువంటి భాష మనం మరి ఇంత అసభ్యమైన భాష రాలేదు. మీరు గమనిస్తే ఆంధ్ర రాజకీయాల్లో కూడా వచ్చింది ఇదే భాష. అంటే ఫస్ట్ అక్కడే మొదలైంది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిందని చెప్పేసి అంటారు సార్. నేను గమనించింది మన విభజన, రాష్ట్ర విభజన కోసం జరిగిన ఉద్యమంలో నేను ప్రస్ఫుటంగా గమనించింది ఏంటంటే ఆ దిగజారుడు భాష వచ్చింది. అండ్ కేసీఆర్ బీయింగ్ ద టాలెస్ట్ లీడర్, నాయకుడు అంత ఎత్తులో ఉన్నవాడిని ప్రజలు ఆరాధిస్తారు కాబట్టి ఆ సంస్కృతి కొంత వచ్చింది. నా మై క్వశ్చన్ ఈజ్, ఎందుకు ఇది క్లిష్టమైన ప్రశ్న అన్నా అంటే, ఇద్దరు సమఉజ్జీలుగా కేసీఆర్ గారు ఇన్ని బండబూతులు తిడితే ఏం చేయాలి మనం? నాకు తెలియదు, ఐ డోంట్ నో. మనం ఏం మాట్లాడకపోతేనే బలహీనం అవుతాం. అర్థమైందా? చేతగత్తనం అవుతుంది, తింటేనేమో సంస్కారహీనుడు అయిపోం. అందుకే ఐ డోంట్ నో, నాకు తెలియదు యాక్చువల్లీ. కానీ ఇంతగానో అవసరం అంటారా సార్? ఇలా మరి అరే ఇప్పుడు మీరు మాట్లాడని చెప్పేసి నేను మాట్లాడితే మీకు నాకు తేడా ఏంటుంటుంది అడుగుతున్నాను సిరి గారు. బండ బూతులు తిడుతుంటే కూడా మీరు మాట్లాడకపోతే మీరు సంస్కారవంతులా, మీరు చేతగానోళ్ళ? సంస్కారవంతులు అవుతాం, చేతగాని ప్రజలు అనుకోకపోవచ్చు అట్లా. అవతలాడు ఇంకా ఆగడు కదా, అడ్డు అదుపు ఎక్కడుంది? దట్ ఈజ్ మై క్వశ్చన్. ఇది మీరు అనుకున్నంత సులువైన సమస్య కాదు ఇది. ఇట్ ఈస్ ఎ క్లిష్టమైన సమస్య. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హ్యాస్ గాన్ త్రూ ఏ లాట్. మీకు గుర్తుండే ఉంటుంది, పోయిన ప్రభుత్వంలో ఆయన ఇంటి తలుపులు పాల్గొట్టి బయటకి ఈడ్చుకొచ్చారు. అసలు అది నేరం కూడా కాదు అది. ఆయన బెడ్రూమ్ తలుపులు పాల్గొట్టారు, మీకు గుర్తుందో లేదో. సో అట్లాంటి వాతావరణంలో ఆయన రాజకీయంగా టీఆర్ఎస్ని ఎదుర్కొని ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అంటే ఐ హ్యావ్ గ్రేట్ ఓకే. ఇప్పుడు ఏం జరుగుతుందో అది పక్కన పెడదాం, నేను ఎన్నికల ముందు గురించి మాట్లాడుతున్నాను అనేది. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్. దీస్ ఆర్ గ్రేట్ లీడర్స్. అండ్ వీళ్ళు మామూలు వాళ్ళు కాదండి, సామాన్యులు చేయలేరు వీళ్ళు చేసేది. అంటే ఆయన మీద కొంత ఆ కన్సర్న్ ఉంది కాబట్టి మీరు ఓటేసారా సార్? మరి ఏదైతే మీరు 100% నేను నా ఓటు ఎవరికనేది ఇట్స్ నెవర్ ఎ సీక్రెట్. నేను ఐ స్పోక్ ఓపెన్లీ అబౌట్ ఇట్. నేను ఇన్ఫాక్ట్ వీడియో చేశాను దాని మీద. కేసీఆర్ గారికి ఎందుకేను, రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఓటేసినాను, కేవలం దీని మీదే. దట్ ఈ దురహంకార ధోరణి, ఆ భాష, మాట్లాడే భాష కానీ, ఆ పద్ధతి కానీ, ఇది మళ్ళీ దొరల సామ్రాజ్యం వచ్చింది రా బాబు అని. ఇది దొరల వ్యవహారం. ఇంటి బయట ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు కొన్ని విషయాలు చెప్పారు. అసలు ఇంటి బయట నిలబడి లోపల రానికపోవటం, వేరే కలవకపోవటం, అసెంబ్లీకి రాకపోవటం, అసలు అండ్ ఆయన మేనరిజమ్స్ ఉంటాయి చూసారు కదా, మళ్ళీ వీళ్ళకి వచ్చాయి. కేటీఆర్ గారికి, కవిత గారికి,
చూస్తేనే అంటే ఉరి ప్రతిసారి ఉరి తీయాలి, లేకపోతే స్ట్రెచ్చర్ మీద పడుకున్నాడు అట్టే పోతాడు, ఇలాంటివి మాట్లాడి రెండు పోల్చుకోండి. అటు నుంచి కూడా అంత భయంకరంగా ఉంటాయి భాష. అదే అంటున్నాను. నౌ రేవంత్, ఓకే, ఇది నా వ్యక్తిగతంగా నేను అనుకునేది. నేను అనుకోవడం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారు, అది మూయించాలంటే దానికంటే నేను 10 ఇంతలు ఎక్కువ మాట్లాడితే కానీ అండ్ ఇట్ వర్క్డ్ టు సమ్ ఎక్స్టెంట్. కేసీఆర్ గారు కుములుకుంటున్నారు మధ్యలో, నన్ను ఇట్లా అన్నాడు, నన్ను అట్లా అన్నాడు అని. ఆయన కుములుకునే టైప్ కాదు. మీరు ఒకటంటే మీరు 10 అంటాడు. వాక్చాతుర్యం ఉంది కదా కేసీఆర్ గారు. వాక్చాతుర్యం మామూలు వాక్చాతుర్యం కాదు కదా. తనకున్నంత మంది ఫ్యాన్స్ ఇప్పటికి ఈ జనరేషన్ లో ఇప్పుడున్న యూత్ కూడా తనకి. సో ఐ థింక్ రేవంత్ రెడ్డి గారిని అనుకోవటం, దీన్ని ఎదుర్కోవాలంటే ఒకటే మార్గం. ఒకటంటే మనం పదనాలి. రైట్ ఆర్ రాంగ్ అనట్లేదు, నాకు తెలియదు, ఐ డోంట్ నో. సో తప్పదు. ఇంకా ఇది నన్ను అన్ని కూతలు కూస్తుంటే నేను సంస్కారవంతంగా ఉంటాను, నేను నోరు తెరవను అంటే అవతల ఫ్రీ చెక్ ఇచ్చినట్టే కదా. ఇంకెందుకు అవుతారు అవతల వాళ్ళు? అండ్ ఐఎమ్ సెయింగ్ విత్ రేవంత్ రెడ్డి గివింగ్ ఇట్ బ్యాక్ కొంత అది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏం తిట్టరు కొన్ని రోజులు, అవతల అనగానే మళ్ళీ తగులుకుంటాడు. మీరు గమనించారా లేదు? అవతల ఏం మాట్లాడిపోయి కొంచెం తగ్గుంటాడు. ఒక్క మాట అంటే మళ్ళీ వదలడు. సో మనం అనుకున్నది సింపుల్ కాదు. దీస్ ఆర్ రాజకీయాల్లో అసెంబ్లీ సాక్షిగా, అంటే అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా కొన్ని పదాలు అది నేను అనొచ్చు అనరాదో కూడా తెలీదు. సో మనం చూస్తుంటే అది కొంత ఇబ్బందికరంగా ఉంది. సిరి గారు, ఐ డోంట్ నో, నాకు దీని పరిష్కారం ఏంటో నాకు తెలియదు. అందరిలో విజ్ఞత ఉండాలి. అందరూ కొంచెం ప్రజల గురించి, చిన్నపిల్లలు మనం చూస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ అనేది ఎట్లా ఉండాలంటే అండి, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెడితే చూసి నేర్చుకునేలాగా. బట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్, లీడర్షిప్, నాయకత్వం అంటే అది. ఈ తాత్కాలిక లాభాల గురించి, ఈ వచ్చే ఎన్నికల్లో వచ్చే ఓట్ల గురించి కాకుండా కొంచెం బ్రాడ్గా, కొంచెం పెద్ద మనసుతో దేశం గురించి, సమాజం గురించి ఆలోచన పద్ధతి ఉంటే బాగుంటుంది. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్, ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న మీరు అడిగింది. దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ ఎందుకు ఇది జరుగుతుందని మాత్రం చెప్పగలను. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ సొల్యూషన్. ఐ డోంట్ నో. అట్లనే చూసుకున్నట్టయితే సార్, ఈ ఎలక్షన్స్ జరిగే ముందు ఎంత అంటే పథకాలు, ఫ్రీబీస్, నేను ఇంత ఇస్తా అంటే మీరు ఇంకా దానికి 2 ఇంతలు ఎక్కువ చెప్తూనే ఉంటాం. ప్రజలు దేనికొక దానికి ఆకర్షితులై ఓటేస్తారు. ఓటేసిన తర్వాత ఏముందంటే ఖజానా ఖాళీ అయిపోయింది అంటారు, చెదెత్తేస్తారు ఖజానా ఖాళీ అయిపోయింది అని చెప్పేసి. సో ఇప్పుడు మరి ప్రజలు ఓటేసినందుకు వాళ్ళకి ఇస్తా అన్న పథకాల గురించి వీళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఖజానా ఖాళీ అయిపోయిందని, ఈ ఖజానా ఖాళీ అయిపోయిందన్న సంగతి మరి ముందే తెలియదా? లేకపోతే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి? ఏ రాష్ట్రంలో చూసినప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు అక్కడైనా వాళ్ళు అదే చెప్తున్నారు, ఇక్కడైనా వీళ్ళు ఇదే చెప్తున్నారు. దీన్ని మరి ఎట్లా, మరి ప్రజల పరిస్థితి ఏందంటారు? మరి మన దేశం చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది ఈ విధానాల మూలంగా. మరియు ఒక్కోసారి అనిపించుద్ది, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న లోపమా? ఎందుకంటే ఎన్నికల్లో పోటీ పడి రూపాయి ఇస్తాను, నేను 2 ఇస్తాను, 2 ఇస్తాను, నేను 4 ఇస్తాను. మొత్తానికి రాష్ట్రాలను పూర్తిగా దివాలా తీయించారు. ఇవాళ మళ్ళీ కొంచెం అటు ఇటుగా నెంబర్లు, ఒక 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే 1,00,000 కోట్లు వడ్డీలకు కట్టేస్తున్నారు. 1,00,000 కోట్లు ఉచితాలకు ఇస్తున్నారు, 1,00,000 కోట్లు జీతాలకు ఇస్తున్నారు. ఇది ఆంధ్ర తెలంగాణ ఇందాక చెప్పాను 60-40 కొంచెం అటు ఇటు. ఇక మీకు వేరే వాటికి డబ్బులు లేవు. డెవలప్మెంట్కి ఇంకా డబ్బులు ఎక్కడ ఉంటాయి? అది సమస్య. లేనప్పుడు ఏమైందంటే, ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాదు ఒక దేవుడిచ్చిన వరం. ఇది బంగారు గుడ్లు పెట్టే బాత్. ఎందుకు? 10 లక్షల ఐటీ ఉద్యోగులు అంటే మంచి జీతాలుగా. 1,00,000 రూపాయలు సర్వసామాన్యం. 1,00,000 రూపాయలకు తక్కువ ఉండదు ఐటీలో జీతం నెలకి. అట్లాంటి వాళ్ళు 10 లక్షల మంది అంటే 10 లక్షల కుటుంబాలు అంటే ఒక 30-40 లక్షల మంది హైదరాబాద్లో కేవలం దాని మీద ఆధారపడి ఉన్నారు. మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది. అందరు మళ్ళీ హోటల్లో తింటారు, సినిమాలకు వెళ్తారు, కారు కొంటారు, మోటార్ సైకిల్ కొంటారు, పనోళ్ళు ఉంటారు. ఇవన్నీ యాక్టివిటీసే కదా. నేను అనుకుంటా అసలు సగం హైదరాబాద్ ఐటీ మీద బతుకుంది. ఐటీకి ఏం కావాలి? వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా స్పెషల్ సబ్సిడీలు అడుగుతున్నారా? మీరు అన్ని ఫుల్ రేట్లు కడతారు కదా విద్యుత్ దగ్గర. వాళ్ళకి ఏం కావాలి? కొంచెం రోడ్లు కావాలి, కొంచెం మెట్రో కావాలి, ట్రాఫిక్, ఫ్లైఓవర్లు, సౌకర్యాలు. అసలు ఏమీ లేదండి 2 ఏళ్ళ నుంచి వచ్చి. సరే, గత వాళ్ళు ఏమైనా మెరుగంటే వాళ్ళు విపరీతంగా అప్పులు చేసి మొత్తం దివాలా తీయించారు, అది వేరే విషయం. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కాదు.
కానీ కొంత హైదరాబాద్ అభివృద్ధి మీద నేను అందుకే అన్నాను కేటీఆర్ గారు క్రెడిట్ ఇచ్చింది ఏంటంటే కొంత ఈ ట్రాఫిక్ పరంగా హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి కొంత శ్రమ పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అది కూడా చేయట్లేదు. కారణం ఏంటి అంటే ఇవి ఉచితాలు. అసలు మహిళలకు ఫ్రీ బస్ ఏంటండి, అసలు అర్థం ఉందా? ఎవరు అడిగారండి మిమ్మల్ని? దేనికోసం? వేల కోట్లు కళ్యాణ్ లక్ష్మి అంటారు. ఎవరు? కేసీఆర్ గారి టైం నుంచే ఉంది కళ్యాణ్ లక్ష్మి, షాదీ తోఫా. 3,000 కోట్ల 4,000 కోట్లు అండి. హైదరాబాద్ రోడ్లకు 2,500 కోట్లు ఇచ్చారు. 4,000 కోట్ల షాదీ తోఫా. ఇదేమో బంగారు గుడ్డు పెట్టే బాతు. మీకు ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ అన్న సగం హైదరాబాదే. తెలంగాణ రాష్ట్రంలో ఎకానమీలో నా అభిప్రాయంలో సగం అంటే నేను కొంచెం సేఫ్గా చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ లాట్ మోర్. సగం కాదు, సగానికి చాలా ఎక్కువే ఉంటుంది. బట్ సగమే అనుకుందాం. ఇది సగం. మీ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సగం హైదరాబాద్ అన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. చూసుకోకపోతే ఏమంది? మన బెంగళూరే మంచి ఉదాహరణ. నాశనం అయిపోయింది బెంగళూరు. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు అండి 2011లోనో 12లో బెంగళూరులో పనిచేసేవాడిని. ఇక ప్రతి వారం సోమవారం వెళ్ళి గురువారం వచ్చేసేవాడిని బెంగళూరు నుంచి. అమెరికాలో లేవండి అన్ని కంపెనీలు, బెంగళూరులో ఉన్నాయి. అవునా సార్? బెంగళూరులో ఉన్న టెక్నాలజీ కంపెనీలు అమెరికాలో మనకు కనిపించవన్నీ. ద రీజన్ బీయింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి వచ్చిన కంపెనీలు అన్నీ బెంగళూరులో ఉన్నాయి. అంటే అసలు అటువంటి సువర్ణ అవకాశం భారతదేశానికి రావటం మనం చేసుకున్న అదృష్టం. దాన్ని ఎట్లా కాపాడుకోవాలంటే చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకొని వాళ్ళకి కావాల్సిన ఎందుకంటే విపరీతంగా కడతారు కదా పన్నులు. ఇప్పుడు ఒక 25 లక్షల జీతం ఉన్న ఐటీ ఎంప్లాయీస్ చాలా కామన్. 25 లక్షలు 7-8 లక్షలు కనీసం 5 లక్షలు ఉంటుంది. ఏది ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కటే. మళ్ళీ వాళ్ళ కొనుగోళ్ళ మీద జిఎస్టీలు అన్నీ కడతారు కదా. మీకు విపరీతమైన ఆదాయం కదా. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమీ చేయలేదు, నాశనం చేశారు బెంగళూరుని. మీరు ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడ పోవాలంటే 3 గంటలు పట్టింది. అసలు హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి అదో ప్రధానమైన కారణం. బెంగళూరులో బతకలేక హైదరాబాదు ఉన్న వాటిల్లో కాస్త మెరుగని ఇటు వచ్చాయి పెట్టుబడి. మరి మనం ఎంత జాగ్రత్త చూసుకోవాలి. ఈయన రాగానే మన హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో క్యాన్సిల్. ఎందుకు? ఈజియెస్ట్ మెట్రో టు బిల్డ్. అంటే తను చెప్పే రీజన్ ఏంటంటే అక్కడ నుంచి ఎవరు పోతారు అని చెప్పేసి. అసలు ఓఆర్ఆర్ మీరు ఎక్కారా? నేను 2012లో ఓఆర్ఆర్ వచ్చినప్పుడు కిలోమీటర్ల కొద్ది ఖాళీ అండి. అది ఇంకో కారు కనిపించింది. మీరు నమ్మరు, ఇంకో కారు కనిపించేది. నేను అనుకున్నాను ఏంట్రా ఇన్ని లేన్లు, పైన 4, కింద ఇటు 3 అటు 3, 4, 6, 10 లేన్లు. ఓఆర్ఆర్ 10 లేన్లు. ఈ రోజు ఎట్లుంది? మీరు మెట్రో అసలు ఇప్పుడు మొదలు పెడితే మీకు ఎప్పుడు అవుద్ది? టైం పట్టుద్ది. ఎందుకంటే చూసాం 10 ఏళ్ళు పడితే అదృష్టం. సిరి గారు, మీకు 10 ఏళ్ళు పడితే అదృష్టం. 10 ఏళ్ళలో కూడా అవ్వదు. మరి మీరు దాన్ని ఇప్పుడు మూత పెడితే ఆల్రెడీ మీకు మెట్రో నానక్రామ్ కూడా, దాని తర్వాత అప్పా జంక్షన్ వరకు ఎయిర్పోర్ట్ దాకా బిజీగా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దాకా బిజీగా ఉంటుంది. కాదు మధ్యలో మీకు హిమాయత్ సాగర్ ఉంది కాబట్టి కొంత రిలీఫ్ ఉందిలేండి కానీ, బట్ స్టిల్. అండ్ ప్రతి అంతర్జాతీయ సిటీకి ఎయిర్పోర్ట్ ఉంది కదా మీకు మెట్రో. అది చాలా చవక. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ కూడా అవసరం లేదు. మీకు ఓఆర్ఆర్ ఉంది కదా, ఓఆర్ఆర్ పైన ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్లో ఎక్కడ వేసేసుకోవచ్చు. మీకు ఇప్పుడు సైకిల్ ట్రాక్ వేసారు కదా, అట్లా వేసేస్తే ఏముంది, వెళ్ళిపోతాయి కదా. ఇటు ఒకటి అటు ఒకటి వేస్తే అయిపోయాయి, ఈజీగా అయిపోయేది. బట్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్. అండ్ అది వదిలేసి ఇంకెక్కడికో 40 కిలోమీటర్ల అవతలకి మెట్రో వేస్తా అంటారు. అర్థం ఏంటంటే ఫోర్త్ సిటీ అక్కడ 40 కిలోమీటర్ మెట్రో వేసేవాళ్ళు. ఇది 10 కిలోమీటర్లు. ఇవాళ మెట్రో పరిస్థితి మూతపడే పరిస్థితికి వచ్చింది. ఇవాళ కారణం ఏంటి? యువ్ నెవర్ ఎక్స్పాండెడ్. మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చి మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు స్టార్ట్ అయిందండి మెట్రో. ఇంతవరకు మీరు ఒకటి ఎక్స్పాండ్ చేయరా? మీరు హయత్ నగర్లో ఉన్నారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నారు. మెట్రో ఎక్కాలంటే హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్కి ఎట్లా రావాలి? రాయదుర్గంలో తిరిగి మళ్ళీ ఫైనాన్షియల్ ఇన్ని జంపులు చేసేవారని వెళ్తారా? అమ్మ ఎందుకు వచ్చిన తలనొప్పి ప్రభావం, నేను మోటార్ సైకిల్ వేసుకుని పోతానులే అనుకుంటారు. కన్వీనియన్స్ ఉండాలి కదా. యూ హ్యావ్ టు ఎక్స్పాండ్. ప్లానింగ్ దగ్గర పోయిందంటారా? ప్లానింగ్ కాదు, అంతవరకు కట్టారు, ఆపేశారు. దే హ్యావెంట్ ఎక్స్పాండెడ్ బియాండ్ దాట్. దే షుడ్ ఎక్స్పాండ్. ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఎక్కట్లేరు అంటారు. ఎందుకు ఎక్కరు? శుభ్రంగా ఎక్కుతారు. అసలు సౌకర్యం కనిపించాలి. మెట్రో ఇస్ హెవీలీ అండర్ యూటిలైజ్డ్. మీకు ఏమున్నా బిజీ అవర్స్ 9, 10, 11 గంటల టైంలో రష్ కనిపిస్తుంది కానీ ఇతర టైమ్స్లో అంత రష్ లేదు. అండ్ ఇట్ హ్యాస్ కెపాసిటీ టు రన్ లాట్ మోర్ ట్రైన్స్. ఇప్పుడు ఆ కెపాసిటీ వరకే ట్రైన్లు పెడతారు, బట్ ఎక్కువ ట్రైన్లు వేయచ్చు. మీకు ప్రయాణికులు వస్తే ఇంకా ఎక్కువ ట్రైన్లు వేస్తారు కదా. సో మీరు రష్ చూసి బాగా నడుస్తుంది అనుకోకండి. ఇప్పుడు పీక్ అవర్స్లో మాత్రమే ఉంది. పీక్ అవర్స్లో మాత్రం ట్రైన్లు సరిపోయి నడవట్లేదు. ఇప్పుడు న్యూయార్క్ సిటీ సబ్వే ఉంది అనుకోండి, అసలు టైం ఉండదు, పాడు ఉండదు, వస్తూనే ఉంటాయి.
నేను ఐ లివ్డ్ ఇన్ క్వీన్స్, ఐ యూస్ టు గో టు న్యూయార్క్ సిటీ ఆల్ ద టైమ్. మనకు టైం చూసుకొని వెళ్ళి నిలబడతాం, 2 నిమిషాలు పడితే ట్రైన్ వచ్చి వెళ్ళిపోద్ది, మళ్ళీ 3 నిమిషాలు ఇంకో ట్రైన్ వచ్చింది, ఇంకో 5 నిమిషాలు ఇంకో ట్రైన్ వచ్చింది, అంతే 5 నిమిషాల్లో వచ్చేస్తుంది ట్రైన్. సో దే కీప్ ఆన్ కమింగ్. సో అది కెపాసిటీ. టుడే వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కెపాసిటీ అండ్ ఇట్ క్యాన్ హ్యాండిల్ అ లాట్ మోర్. చాలా ఎక్కువ మంది ప్రయాణికులు, అది దానికి లాభం ఎందుకు రావట్లేదంటే సరిపోయిన ప్రయాణికులు లేరు. ఇట్ ఈస్ ఐ థింక్ 1/5 1/6 అండి. ఇంకా 5 మందిని హ్యాండిల్ చేయగలరు ఆ మెట్రో, 5 అప్పుడు మీకు విపరీతమైన లాభాలు వస్తాయి. కానీ 5 రావాలంటే దానికి ప్రజలు ఎక్కట్లేని కూడా తప్పు. చాలా పెద్ద నగరం, 1 కోటి మంది దాటింది కదా జనాభా. ఈ ఫ్రీ బస్ అనేది లేకపోతే ఈ రోజు నెక్స్ట్ ఆప్షన్ అదే ఉండేదేమో. నాట్ నెసెసరీలీ. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ సో ఫ్రీ బస్ ఈజ్ అ ప్రాబ్లమ్. ఫ్రీ బస్ లేకముందు కూడా నడవలేదుగా. ఫ్రీ బస్కి రేవంత్ రెడ్డి గారితో ఫ్రీ బస్ వచ్చిందిగా. అంతకుముందు మాత్రం లాభాలు ఏమి నడవలేదు. నేను వాదించేది ఏంటంటే ప్రజలకి సౌకర్యవంతంగా చేసి ఉంటే, మీరు ఆ రోజు ఇనాగ్రేషన్ చేశారు, నెక్స్ట్ డేనే మొదలు పెట్టాలి ఎక్స్పాన్షన్. ఎందుకంటే ఒక్కొక్క 10 ఏళ్ళు పట్టుద్ది కదండి మీకు కన్స్ట్రక్షన్. మనం చైనా వాళ్ళలాగా గబుకుని వాళ్ళు చూసి 2 నెలలకు వచ్చారు భారీ బ్రిడ్జ్లు కట్టే తరహా కాదు కదా మన దగ్గర. చాలా టైం పట్టుద్ది కదా. చేసి మీరు అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, అటు యుఎస్ ఎంబసీ వైపు ఎక్స్టెండ్ చేసి, ఇటు సెంట్రల్ యూనివర్సిటీ ఇటువైపు ఎక్స్టెండ్ చేసి, అటు హయత్ నగర్ అటు పైకి ఎక్స్టెండ్ చేసి, ఓల్డ్ సిటీకి ఎక్స్టెండ్ చేసి, చార్మినార్ పైకి చేస్తే అప్పుడు మోర్ పీపుల్ విల్ యూజ్. అండ్ ఏదైతే ప్రజలకి ఉపయోగపడుతుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మూసీ నది ప్రక్షాళన అని చెప్పేసి దాని మీద ఇంత మనీ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా సార్? ఇప్పుడు మూసీ నదిని ప్రక్షాళన అవసరం అంటారా ఈ టైంలో? నో, ఐ డోంట్ థింక్ సో. అది ఆయన మరి ఎందుకు తీసుకున్నారో తెలీదు. కాకపోతే మూసీ నది పక్కన నైట్ ఎకానమీ అభివృద్ధి చేస్తానన్నాడు, దాన్ని అభినందిస్తాను. ఇన్ఫ్యాక్ట్ మేము ఒక స్టడీ చేయటం జరిగింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు, పెద్ద నగరాలు, న్యూయార్క్ సిటీ, టోక్యో, ప్యారిస్, ఇట్లాంటి లండన్, ఇవి అసలు నగరాలు మూతపడవు, 24 గంటలు నడుస్తూనే ఉంటాయి. వ్యాపారాలు ముయ్యటం ఇట్లాంటివి ఇప్పుడు 10 o'clock కల్లా ముయ్యపోతే ఇంకా అంతే కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది చాలా ఒక అభివృద్ధి చెందాలన్న కాంక్ష ఉన్న నగరం చేసే పని కాదు. వీ షుడ్ లెట్ ఇట్ గో బికాస్ లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుంది అది. నైట్ ఎకానమీ ఇస్ లైక్ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ ది సిటీస్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి నైట్ మేయర్ ఉంటాడు, నైట్ జార్ అంటాం. వాళ్ళు ఆ రాత్రిపూట నగరంలో ఆర్థిక కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి పనిచేస్తుంటారు. సో దట్ ఈస్ అ స్టడీ వి డిడ్ అండ్ వి సబ్మిటెడ్. ఆయన ఈ మధ్య బాగా మాట్లాడుతున్నారు ఆయన దాని గురించి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రోజు కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఐ అప్రిషియేటెడ్. బట్ ఆయన పోలీసులు ఆయన చెప్పింది చేయట్లేదు. మళ్ళీ 10:30కు వస్తారు. ఆ ఓల్డ్ సిటీలు ఈ మధ్య వీడియోలు పంపిస్తున్నారు, రోడ్ల మీద కొడతారు. ఇది ఏంటంటే అసలు విపరీతంగా సార్, అసలు ఇది ఎక్కడ రాచకం? మనం పిల్లలు కనబడితే చాలు వాళ్ళని ఎందుకు అది అసలు ఏమి నేరం నాకు అర్థమే కాదు. ఏం అసాంఘికం అండి? అసాంఘికం అంటే రాళ్ళు తీసుకొని షాపులు పగలగొట్టడం, జనాల మీద దాడులు చేయటం, అది అసాంఘికం. అవుద్ది శుభ్రంగా 10 మందిని కూర్చొని రోడ్ల మీద ముచ్చట. అండ్ ఓల్డ్ సిటీలో కల్చర్ అది మాట్లాడుకోవడం. నేను ఓల్డ్ సిటీలో చదువుకున్నాను. మా ఫ్రెండ్స్ నల్గొండలో మా తోటకు వస్తుంటారు అప్పుడప్పుడు. వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫ్రెండ్స్. ఎట్లా అంటే తోటకు వస్తూ ఉంటారు. మామూలుగా అందరు పొద్దున 10-11కి వస్తారుగా, వీళ్ళు తిరిగి 4ంటికి వస్తాడు. మా గుంపు, మా క్లాస్లో 60 మంది స్టూడెంట్స్ ఉంటే లిటరల్లీ 30-35 మంది ముస్లిమ్స్, 25 మంది హిందూస్. దట్స్ హౌ దట్ డివిజన్ వాస్ మా స్కూల్లో. అండ్ వీ బీన్ ఫ్రెండ్స్ ఫర్ సో లాంగ్. ఆ ఓల్డ్ సిటీలో చదువుకున్నాను నేను. 4ంటికి వచ్చి తీరిగ్గా 12ంటికి అన్నం తిని ఎన్నింటికి పడుకుంటారు అనుకున్నారు? పొద్దున్న 4ంటికి పడుకుంటారు. అయ్యా, దిస్ ఈజ్ నాకు అసలు అది ఐ ఆల్వేస్ థాట్ ఓల్డ్ సిటీ కల్చర్ అనుకున్నాను. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఓల్డ్ సిటీ కల్చర్. నేను ఈజిప్ట్ వెళ్ళాను మా ఫ్యామిలీ తోటి. మా భార్య పిల్లల్ని తీసుకొని ఈజిప్ట్ పిరమిడ్స్, అది అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్లీ ఎట్ సమ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ యూ షుడ్, ఇట్స్ అ ప్లేస్ యూ మస్ట్ విజిట్. అంటే ఇటలీ కూడా చాలా బాగుంటుంది. ఇటలీ కన్నా పురాతనమైంది ఈజిప్ట్ అండ్ అద్భుతంగా ఉంటుంది. యూ షుడ్ డెఫినెట్లీ, ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ యువర్ జీవితంలో చేయాల్సిన పనిలో ఈజిప్ట్ ట్రిప్ ఒకటి ఉండాలి. ఈజిప్ట్ అంటే ఈ డెజర్ట్స్, ఎడారులు కాబట్టి పగటిపూట విపరీతమైన వేడి ఉంటుంది, రాత్రిపూట చల్లగా ఉంటుంది. సో దే స్పెండ్ మోర్ టైమ్ అవేక్ ఇన్ ద నైట్ అండ్ దే గెట్ అప్ లేట్. పొద్దున్న మేము ఈజిప్ట్లో ఉన్నప్పుడు 9ంటికి అన్ని బందే. షాపింగ్కి వెళ్దాం అనుకుంటాంగా, సూవెనీర్స్ అయి కొందాం అనుకుంటా అని 11, 12, 1 గంటకు మెల్లగా అప్పుడు తీస్తూ ఉంటారు. దిస్ ఈజ్ అ నిజామీ కల్చర్.
ఓకే. నిజామ్స్ పర్షియా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కదా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం నుంచి వచ్చిన సో వాళ్ళు. హైదరాబాద్ బేసిక్ గా ఆ హైదరాబాద్ కల్చర్ వచ్చింది హైదరాబాద్ లో. మీరు వాళ్ళు 12 రోడ్ మీద కూడా కొడతా అంటే ఎట్లా? అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే అది అయిపోయింది కదా, అది అయిపోయింది, ఇప్పుడు ఇలా ఉండాలి. ఎవరి సంస్కృతి వాళ్ళ. సిరి గారు, నా జీవన శైలి నాది, మీ జీవన శైలి మీది. నాది మీ మీద పెట్టకూడదు. మీ ఇప్పుడు అసలు ఓల్డ్ సిటీకి ఉన్న ముఖ్యమైన లక్షణమే నైట్ లైఫ్. చార్మినార్ 1 గంట కూడా ఫుల్ బిజీగా ఉంటుంది. అవును సార్. ఈ పోలీసులు ఈ చట్టాలు ఈ చెత్త అంతా తీసుకొచ్చి వాళ్ళ బెదరగొట్టేసి మూసేస్తే దానికి ఉన్న క్యారెక్టరే పోయింది కదా. ఇరానీ ఛాయ్ అంటే ఎప్పుడు పోయినా దొరుకుద్ది, వాడు మసులుతూనే ఉంటుంది అది. అవును అవును సార్. నాకు చాదర్ఘాట్లో గుర్తుందండి, నాయగ్రా అని ఒకటి ఉండేది, చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గరే ఉండేది. వాళ్ళు పాయా చేసేవాళ్ళు. పాయా అంటే తెలుసు కదండి, గోట్ లెగ్ తోటి చేస్తారుగా. వాడు పొయ్యి ఉంటుంది, పొయ్యి ఇంత పెద్ద బాండి ఉంటుంది, అది ఎప్పుడు మసులుతూనే ఉంటుంది 24 గంటలు నడుస్తుంది. అదే తెలంగాణ కల్చర్ అంటాం కదా మన తెలంగాణలో, ఇది వెరీ కామన్. వెరీ కామన్. ఇరానీ క్యాఫేలు పోయాయి, నయాగరా పోయింది. 10:30కి వాళ్ళని ఎమ్మటపడి కొడితే ఏంటది? దిస్ ఈజ్ వాట్ నీడ్స్ టు చేంజ్. అది ఓల్డ్ సిటీ. బట్ న్యూ సిటీలో ఇప్పుడు ఐటీ ఉంది, 24 గంటలు పని చేసుకొని ఇస్తున్నారుగా. ఎందుకు చేసుకొని ఇస్తున్నారు? సంపద సృష్టిస్తుంది కదా. మరి టీ కాఫీలు ఇచ్చేవాడు వీడికి సంపద సృష్టి వద్దా? డబ్బున్నోడికే కావాలా సంపద సృష్టి? టీ వాడు అమ్ముకోకూడదు, వాడిని సావగొట్టి వాడు అమ్ముకున్న. మీరు అక్కడ పోయి చూడండి, టీ అమ్మేవాడు ప్రతి ఒక్కరు లంచాలు ఇచ్చేవాడు అండి పోలీసులకి. ఇంకా తప్పదు కదా సార్. అంటే ఇప్పుడు అది ఇస్తేనే మేము ఇక్కడ కూర్చోగలుగుతాం, మేము తెచ్చుకున్న. ఏమి న్యాయం అసలు? ఎందుకు ప్రభుత్వానికి ఎందుకు? ఇప్పుడు నేను మా అబ్బాయి రాత్రి, మా పిల్లలిద్దరు అమెరికాలో చదువుకుంటారు. మా పెద్దోడు రాత్రి వెళ్ళండు, 4ంటికి ఫ్లైట్. 1 గంటకి ఇంట్లో బయలుదేరాం. డ్రైవ్ చేస్తుంటే ఆ కొండాపూర్ ఇంటర్సెక్షన్ దగ్గర జొమాటో బైక్ ఆగుంది. మావాడు మా అబ్బాయి కాదు, మా ఆవిడ, మరి 1 గంటకు కూడా జొమాటోలో ఆర్డర్ చేసుకుంటున్నారు జనాలు, తింటున్నారు. ఏమైంది అంటే షీ వాజ్ సింపథైజింగ్. పాపం 1 గంటకు పనిచేస్తున్నాడు అని. మరి లేబర్ చట్టాల ప్రకారం వాడు పనిచేయకూడదు 1 గంటకి, ఎందుకంటే అది దోపిడీ. వాడి బలహీనతని క్యాష్ చేసుకుంటున్నారు. కానీ వాస్తవం అది కాదు. వాడు సంతోషంగా పనిచేస్తున్నాడు 1 గంట, అది ఆదాయం పోతుందండి. మీరు వాడు మూసేస్తే 1 గంటకు ఎవరు పనిచేస్తారు? సిరి గారు నాకు చెప్పరా? అది అవసరం ఉన్నవాడు పనిచేస్తాడు. మీరు మూసేస్తే వాడు పోయింది కదండి. అర్ధరాత్రి తినవాడు ఏం చేస్తాడు? ఇంట్లో ఎక్కడ తింటాడు? ఇప్పుడు నాకు ₹1 వస్తుందంటే ఖచ్చితంగా వెళ్ళి నేను కూర్చుంటాను. రూపాయి ముఖ్యం అండి. అది లేబర్ హక్కులు ఈ చెత్త చెదారం కాదు. నా పొట్ట నిండాలి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళని. ఎగ్జాక్ట్లీ. 1 గంటకు పనిచేసి ప్రతి ఒక్కడికి ఏదో కుటుంబ సమస్య ఉంటుంది. తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదు, తోబుట్టులకి సహాయం కావాలో ఏదో. ఎవరికంటే ఇంట్రెస్ట్ 1 గంటకు పనిచేయడానికి? పడుకోవాలని ఉంటుంది. శుభ్రంగా ఇంటికి 8:30, 9ంటికి పోయి టీవీ పెట్టుకుని 1 గంట చూసి పడుకోవాలని ఉంటుంది ఎవరికైనా. ఎవరికైనా తీట కాదు పోయి 1 గంటకు పనిచేయడానికి. వాడు 1 గంటకు పనిచేస్తుంటే వాడికి ఎంత కష్టం ఉందో అర్థం చేసుకోండి. మీ పనికి మళ్ళీ లేబర్ చట్టాలు తీసుకొచ్చి వాడిని మీరు దోచుకుంటున్నారు అంటే దుకాణం మూస్తే ఇది ఎక్కడ? ఇది అర్థం ఏంది? అండ్ దిస్ ఈజ్ వాట్ మన దేశంలో మన చట్టాలు ఇట్లా దేశాన్ని నాశనం చేస్తాయి. బట్ మీరు అడిగిన ప్రశ్న, మూసీ ప్రక్షాళన ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈ నగరాన్ని 24 గంటలు తెరిచి ఉంచితే లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది, పన్ను ఆదాయం పెరుగుతుంది, మీకు విపరీతం పెట్టుబడి. ఇప్పుడు రోడ్లు, ఫ్లైఓవర్లు, మెట్రోలు ఇవన్నీ పెట్టుబడే కదా. ఊరికి ఖాళీగా ఉంటే ఏమొచ్చింది? అండ్ మెట్రోస్ వచ్చేసి 11 o'clock క్లోజ్ చేస్తారు. కానీ మెట్రో పెట్టుబడి అంతా అట్లే ఉందిగా, ఖాళీగా ఉంటే ఏం రాదు కదండి. ఇప్పుడు మీరు ట్యాక్సీగా ఉన్నారు, ఎవరో ఒక డ్రైవర్ పెట్టుకొని నడిపిస్తున్నారు. 8 గంటలు నడిపిస్తే మీకు 8,000 ఆదాయం వస్తుంది. 16 గంటలు నడిపిస్తే 16,000 వస్తుంది. 24,000 వస్తుంది. అదే కారుగా. దట్ ఇట్స్ కాల్డ్ యూజింగ్ ద క్యాపిటల్ అసెట్. మనం పెట్టుబడితో ఒక వస్తువు కొన్నప్పుడు మ్యాక్సిమం ఎంత వాడితే మనకు అంత లాభం. ఊరికే ఖాళీగా దాన్ని మూలక పడేస్తే నష్టమే. రోడ్డు కూడా అంతేగా. మీరు ఫ్లైఓవర్ కట్టారు, 100 కోట్లతో కట్టారు. ఎంత ఎక్కువ వాడితే మనకు అంత లాభం వస్తుంది. సో క్యాపిటల్ అసెట్స్. మాల్ కట్టారు, ఊరికి 9 మూసేస్తే ఏమొస్తుంది? ఒకళ్ళు మాల్ 11, 12, 1 గంట కూడా జనాలు వస్తున్నారు. అత్యవసరాలు ఉంటాయి కొన్నిసార్లు, అదే ఉంటే వాడుకుంటారు. ఇప్పుడు మాలోడు పిచ్చోడు కాదుగా. 11 తర్వాత 100 మందే వస్తున్నారు, మూసేస్తాడు. వాడు వేసుకుంటాడు, బేరీజ్ చేసుకుంటాడు. నాకు కరెంట్కి ఇంత ఖర్చు అవుతుంది, సెక్యూరిటీలకి ఇంత ఖర్చు అవుతుంది, నాకు ఇంత ఆదాయం వస్తుంది, గిట్టుబాటు మూసేసుకుంటాడు. వాళ్ళకి వదిలేయండి, దే ఆర్ స్మార్ట్ ఎనఫ్. అంత ఆలోచించకుండా అయితే అంత పెట్టుబడి పెట్టి అంత పెట్టి చేయరు కదా. ఇప్పుడు జొమాటో డ్రైవర్ ఉన్నాడు, నాకు 100, మా తోటలో పనిచేసే వాళ్ళు 5 నిమిషాల తర్వాత పనిచేయరండి. కానీ వాడికి అవసరం అండి పాపం. వాడిని ఎందుకు ఆపటం, వాడి పొట్ట ఎందుకు కొట్టడం? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.